పిఠాపురంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 21 స్థానాలకు గాను 17 స్థానాల్లో ఆల్రెడీ మెజార్టీ సాధించాడని చెప్పుకోవచ్చు. మనకు క్లియర్గా ఇక్కడ విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ పిఠాపురం యొక్క ఏదైతే మెజార్టీ ఉందో అది టీడీపీ కూటమికి కూడా ఒక విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించి ఒక కీలకమైన పాత్ర పోషించినప్పటికీ కూడా ఇప్పటికే 17 స్థానాల్లో మెజార్టీ సాధించాడు. కాబట్టి ఇవి ఖచ్చితంగా కూటమికి ఒక ప్లస్ పాయింట్ అని కావచ్చు. ఖచ్చితంగా కూటమికి ఒక బూస్టప్ ఇచ్చి ఇంకా ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం కూడా ఖచ్చితంగా మనకు పిఠాపురంకి సంబంధించి పవన్ కళ్యాణ్ నుంచి మనము బూస్టప్ ఇస్తున్నట్టు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అధిక భారీ మెజార్టీతో ముందుకు దూసుకెళ్ళాడు. అంటే ఆల్మోస్ట్ మనం చెప్పుకోవచ్చు 21 స్థానాలకు గాను చాలా మనం ఎగ్జిట్ పోల్స్లలో కూడా చూసాం. 20 స్థానాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది అయితే 21 వచ్చేస్తాం ఇంకా కొన్ని పోల్స్ అయితే 21 స్థానాలు కూడా వచ్చే అవకాశం గట్టిగా ఉందని కూడా చెప్పారు. కాకపోతే మనం ఇప్పటికి ఇక్కడ చూస్తున్నాం, అదే విషయం మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పటికే 21 స్థానాలకు గాను 17 స్థానాలు ఆల్రెడీ మెజార్టీ సాధించేశాడు. ఇంకా ముందు రౌండ్స్ వస్తున్న కొద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి 20 స్థానాలు గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏదో ఒక ముఖ్యమైన హోదాలో ఉంటాడని కూడా మనం చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం కావచ్చు, ఇంకో సైడ్ కొంతమంది ఏమంటున్నారంటే హోంశాఖ కూడా ఇచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. కాకపోతే మరి ఏ హోదా ఇస్తారనే విషయం పక్కన పెడితే ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ హవా మాత్రం పూర్తి స్థాయిలో ఒక తారస్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తే ఏపీ ఒకటే కాదు, తెలుగు రాష్ట్రాలు రెండానికి కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ మీదనే ఇప్పుడు దృష్టి సారించాయని చెప్పుకోవచ్చు. అన్ని స్టేట్లలో కూడా ఇప్పుడు రిజల్ట్ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే స్పెషల్గా ఎక్కువ ఫోకస్ పెట్టి చూస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ ఫలితాల మీదనే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పోటాపోటీగా హోరాహోరీగా అట్లా నడుస్తూ ఉంది. కాబట్టి ఎలక్షన్స్ టైంలో కూడా ఇలాంటి సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్, అంతకుమించి టెన్షన్గా ఉన్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్కి సంబంధించి. సో ఇప్పటికైతే మనకు అధిక మెజార్టీ మాత్రం కూటమికి సంబంధించి కనిపిస్తుంది. సో ఇంకా కొద్ది గంటల్లో మాత్రమే ఎగ్జాక్ట్ రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయబోతున్నారు, ఆ ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ ఖచ్చితంగా అందులో మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర మాత్రం ముఖ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో వెయిట్ అండ్ సీ ఎవరు గెలుస్తారనేది.